మన వెబ్సైట్ తెలిసిందే కదండి, www.nutrosity.com. ఇక్కడ గెస్ట్ మోడ్ లో కూడా సపోజ్ ఎవరైనా కొత్త వ్యక్తి గెస్ట్ మోడ్ లో రిజిస్టర్ చేసుకోకుండా తీసుకోవాలి ప్రొడక్ట్స్ హెల్త్ కన్నా కానీ తీసుకోవచ్చు అండి. బట్ రేట్ ఈస్ క్వైట్ డిఫరెన్స్ టు డిస్ట్రిబ్యూటర్ అండ్ నార్మల్ గెస్ట్ యూజర్. మెడిమెడి జ్ఞానంతో ఇంగ్లీష్ లైట్ గా వస్తుంది. ఇక్కడ గెస్ట్ యూజర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మన యొక్క ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయొచ్చు, కానీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. చూడండి ఇక్కడ చూపిస్తుంది, ఇది గెస్ట్ మోడ్ లో ఉందండి. నార్మల్ యూజర్ కి అండ్ డిస్ట్రిబ్యూటర్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది 499 చూపిస్తుంది డిస్ట్రిబ్యూటర్ కి, అంటే 50 రూపీస్ డిఫరెన్స్. ఇక్కడ 699, మామూలుగా అయితే 649 అనమాట డిస్ట్రిబ్యూటర్ కి. గెస్ట్ యూజర్ కి 699. ఇలా గెస్ట్ యూజర్ కూడా మన వెబ్సైట్ ని యూజ్ చేసుకునేలాగా డిజైన్ చేశారండి. అండ్ నార్మల్ గా రిజిస్టర్ చేసుకోవాలంటే మనం పైకి స్క్రోల్ చేసిన తర్వాత సైన్ అప్ ఫర్ ఎర్నింగ్ అని ఉంటుంది. సైన్ అప్ ఫర్ ఎర్నింగ్ అనేది ఇచ్చేస్తే రిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. పేరు ఆటోమేటిక్ వస్తున్న తర్వాత మన యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇవ్వాలండి. వర్కింగ్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాగిన్ అయ్యేటప్పుడు మన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి కాబట్టి వర్కింగ్ మొబైల్ నెంబర్ ఉండాలి. అంటే వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే మన కంపెనీ ప్రతి ఒక్క యూజర్ కి మొబైల్ ద్వారా ఓటీపీ రాలేదు అనుకోండి. ఇది నిన్న మన మధ్య జరిగినటువంటి డిస్కషన్, ఇప్పుడు మొదటిలోనే తెలియజేస్తున్నాను. అది ఎండీ గారితో డిస్కషన్ కూడా జరిగింది. ఎండీ గారు మాట్లాడటం జరిగింది. ఏదైతే మొబైల్ నెంబర్ కి సపోజ్ ఫస్ట్ నెట్వర్క్ ఇష్యూ కారణంగానో ఇంకొకటి ఓటీపీ రాలేదనుకోండి, మనం రీసెంట్ అండ్ 2 times క్లిక్ చేసిన తర్వాత రీసెంట్ మొబైల్ చేసిన మొబైల్ నెంబర్ కి రాకపోతే మెయిల్ ఐడి, మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 రకాలుగా కూడా మనకి బెనిఫిట్స్ చూపిస్తారు. మెయిల్ కి వెళ్తుంది, మొబైల్ కి వెళ్ళేలాగా. కాబట్టి మెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ వెరిఫికేషన్ కోడ్ కొట్టేస్తాం. సెండ్ వెరిఫికేషన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మన పేరు, మెయిల్ ఐడి అండ్ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుని మన యొక్క సైన్ అప్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేసుకుని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాం. ఇలా మెయిల్ ఐడి ఇచ్చే క్రమంలో మనకి వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే కొంతమంది ఏదో ఇద్దా అని సంథింగ్ ఏదో లైక్ పెట్టి జీమెయిల్ అనుకుంటారు. అలాంటి మెయిల్ క్రియేట్ అవ్వదు. అలాంటి ఇవ్వకుండా మెయిల్ అనేది క్రియేట్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఎప్పుడైతే మనకి అకౌంట్ క్రియేట్ అవుతుందో, ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ అవుతుందో మనం లాగిన్ చేయాలి. లాగిన్ చేయాలంటే ఇక్కడ మనీ సింబల్ ఉంది కదా, అదే న్యూట్రల్ పక్కన ఒకసారి క్లిక్ చేస్తే లాగిన్ కింద పడితే యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుందంటే మన యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి పడుతుంది. మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ క్లిక్ చేస్తాం బాక్స్ లో, మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేస్తాం. కంటిన్యూ క్లిక్ చేసినాక మనకు ఓటీపీ వస్తుందండి. చాలా స్పీడ్ వచ్చేస్తే పర్లేదు. అనేది తీసేస్తాడు కొద్ది రోజు. ఇలా మనం జాగ్రత్తగా లెటర్స్ ఎంటర్ మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క లెటర్ తర్వాత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఇలా క్లిక్ చేస్తే సైన్ అప్ అయిపోతా ఉంటాయి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ అప్ అయిపోతాం. తర్వాత మనం ప్రోడక్ట్ బై చేసుకోవాలి, డిస్ట్రిబ్యూటర్ గా మారాలి. కాబట్టి ప్రోడక్ట్ బై చేయాలంటే 2 రకాలు ఉన్నాయండి. ఏమిటికుండా చేసుకోవచ్చు, ఏమిటికుండా చేసుకోకుండా కూడా డైరెక్ట్ గా యూపీఐ ద్వారా, అంటే మన యొక్క పేమెంట్ గేట్వే సిస్టమ్, ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఏదైతే ఉందో మన సిస్టమ్, దాని ద్వారా మనం పే చేసి పూర్తిగా పే చేసి యూజ్ చేయకుండా కూడా మనం ఒక వస్తువుని అనేది పర్చేజ్ చేయొచ్చు. అలా మనం చేసుకోవాలంటే ముందుగా మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మనం పర్చేజ్ చేయాలి. ఆ ప్రాసెస్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొద్దిగా ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. మీరు అలా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఆ పాయింట్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు అసలు మనకి ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ గా చూడాలి అంటే
ఇక్కడ 3 lines పైన ఏదైతే 3 లైన్స్ ఉన్నాయో ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ అన్ని చూసుకోవచ్చు అండి. ఇక్కడ హోమ్ అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఆ స్క్రీన్ లో ఉన్నామో ఇలాగా దీన్నే హోమ్ పేజ్ అంటాం. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ప్రొడక్ట్స్. మనం ప్రొడక్ట్స్ బై చేయాలి అంటే నేను చెప్పాను కదండి, గుర్తు పెట్టుకోండి అని, ఇది అనమాట. ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ బై చేయాలి అంటే అసలు ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయో మొత్తం తెలుసుకోవాలి అంటే కావలసినటువంటి ఆప్షన్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అంటే మన కంపెనీలో ఉన్నటువంటి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఇందాక వాయిస్ లో కూడా మీరు విన్నారు. మనం ముందు చూసుకోవాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. ఆరోగ్యమే ప్రధానం. కాబట్టి అలా మన యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవటం కోసం మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో ఉండేటటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఆ యొక్క సప్లిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. మన ఒంటికి అందాల్సినటువంటి ప్రోటీన్ బ్యాలెన్స్ ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఫుడ్ లో పర్ఫెక్ట్ వేలో ఉండదు. ఎందుకంటే ఆ ఫాస్ట్ కల్చర్ అండి మనది. డెవలప్మెంట్ అనుకుంటున్నాం కానీ ఆ డెవలప్మెంట్ వల్ల మనం ఏం కోల్పోతున్నాం అనేది మనం ఆలోచించట్లా. ఆ కోల్పోయేటటువంటి ప్రోటీన్స్ వీటన్నిటిని తిరిగి మన ఒంటికి సమృద్ధిగా అందించడం కోసం కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ చూడాలంటే ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఒక వస్తువు అంటే డైలీ మనం వాటర్ తాగాలి కంపల్సరీ. డాక్టర్స్ చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరూ నెత్తి నోరు మొత్తుకొని చెప్తుంటారు మనం డైలీ 4 నుంచి 5 లీటర్లు వాటర్ తాగితే చాలా మంచిది. ఇలా అలా అలా లైక్ దట్ ఆరోగ్యంగా ఉండొచ్చు, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మనం హ్యాపీగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా అలా చేసేటటువంటి క్రమంలో మనకి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను సపోజ్ డిస్ట్రిబ్యూటర్ గా మారడం కోసం ఫస్ట్ టైం ఈ ఆల్కలైన్ వాటర్ జగ్ ప్లస్ లదాఖ్ క్షేత్రంలో మన ప్రధాని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు, లదాఖ్ క్షేత్రంలో -40 డిగ్రీల దగ్గర పెరుగుతుందండి, ఇది తీసుకోవటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది, అందరూ వాడండి అని ప్రధాని నరేంద్ర మోదీ ఒక పబ్లిక్ ప్రసంగంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు ఇంపార్టెంట్ అనిపించినాయి అనుకోండి నాకు. నేను దీన్ని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే కార్ట్ కి యాడ్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇది కార్ట్ పైన ట్రాలీ కనపడుతుంది, అది కార్ట్ చూపిస్తా. కార్ట్ లో నుంచి రిమూవ్ చేసి ఇక్కడ ఇప్పుడు 0 ఉంది. రైట్, ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేశాను. ఇది ఏదైతే మనకి వాటర్ జగ్ సీబక్త్ అని ఉందో దాన్ని నేను యాడ్ చేయాలి. చూడండి, అక్కడ పైన 0 కనిపిస్తుంది. ఇప్పుడు నేను ప్లస్ సింబల్ క్లిక్ చేయడం తోటి అక్కడ 1 వచ్చేస్తుంది. అలా మనం కార్ట్ కి యాడ్ చేయాలన్నమాట. మనకి ఎన్ని ప్రోడక్ట్లు కావాలంటే అన్నీ అండి. సపోజ్ నాకు ఇంకొకటి కూడా కావాలి అనుకోండి, ఇక్కడ చూడండి యాపిల్ సైడర్ వెనిగర్, డిటాక్స్ టీ ఇవన్నీ ఉన్నాయి, ఫ్లేవర్స్ డిటాక్స్ టీ. నేను సపోజ్ దీన్ని యాడ్ చేయాలి కార్ట్ కి. మళ్ళా ఇక్కడ 1 కాస్త 2 అయిపోద్ది, గమనించండి. ప్లస్ పైన క్లిక్ చేస్తున్నా, కార్ట్ కి యాడ్ అయిపోయిందా? ఈ విధంగా కార్ట్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసి మనం ఇప్పుడు దీన్ని పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాలంటే డైరెక్ట్ గా ప్రొసీడ్ టు పే 11,998 రూపీస్ పే చేయాలి నేను ఇప్పుడు. ఇలా ప్రొసీడ్ టు పే క్లిక్ చేసామనుకోండి, తర్వాత ఒక అడ్రస్ సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ అడ్రస్ ఫిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. అదే ఫిల్ చేసుకోకపోతే అక్కడ యాడ్ అడ్రస్ అని అడుగుతుంది. చూడండి, సపోజ్ ఇదిగోండి యాడ్ ప్లస్ ఉంది కదా, ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్, దానిపైన క్లిక్ చేయండి. ఇలా అడ్రస్ మొత్తం ఫిల్ చేసుకోమని అడుగుతుంది. నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను, ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి పేమెంట్ మెథడ్ లోకి వద్దాం. ఇక్కడ కింద పైకి స్క్రోల్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్, ఇక్కడ వ్యాలెట్ ఆన్లైన్ పేమెంట్. ఎప్పుడైతే మనం యాడ్ ఫండ్ చేస్తామో, మన వ్యాలెట్ లోకి యాడ్ చేస్తామో అప్పుడు వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ ఫండ్ తోనే మనకు పని లేదు, డైరెక్ట్ గా ఆన్లైన్ ప్రాసెస్ ద్వారా చేసేసుకోవచ్చు. ఆన్లైన్ అంటే దీనికి మళ్ళీ ఫండ్ యాడ్ చేసుకోవటం మన వ్యాలెట్ లోకి, అంటే మన యొక్క న్యూట్రౌషధి వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ వ్యాలెట్ లోకి ఫండ్ యాడ్ చేసుకోవటం, డబ్బులు అనేది జత చేయటం, ఆ తర్వాత ఆ డబ్బుల్ని మనం వాడుకోవటం, ఇలా 2 ప్రాసెస్లు. యాడ్ చేయాలి, యాడ్ చేసిన తర్వాత మనం ఈ ప్రాసెస్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్ గా ఆన్లైన్ పేమెంట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మరలా 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి కింద, సెల్ఫ్ పికప్, కొరియర్. సార్ ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా వినే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సక్సెస్. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, సెల్ఫ్ పికప్, కొరియర్.
ఇక్కడ సెల్ఫ్ పికప్ పైన క్లిక్ చేసాం అనుకోండి, సపోజ్ వెంటనే మనం ఏం చేస్తామంటే మనకు ఉన్నటువంటి అలవాటు గబాలను చూసుకోకుండా క్లిక్ చేస్తాము. ఇక్కడ ఏమి ఇచ్చారు అనేది కూడా చదవకుండా కన్ఫర్మ్ కొట్టేస్తాం. సపోజ్ కన్ఫర్మ్ కొట్టామనుకోండి, ఇలా కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత ప్రొసీడ్ టు పే. అలా కాకుండా కొరియర్ పైన క్లిక్ చేసాం అనుకోండి, ఏమీ రాదు. ఇక్కడ చూడండి, సెల్ఫ్ పికప్ పైన క్లిక్ చేసినప్పుడు ఇవి వస్తాయి కదా, ఒక పాపప్ మెసేజ్ అంటాం. అంటే మీరు తదుపరి తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అనేది ఇక్కడ ఒక మెసేజ్ రూపంలో కనపడుతుంది. ఇక్కడ 3 భాషలు ఉన్నాయండి, హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఈ 3 భాషల్లో ఎవరికి ఏ భాష కన్వీనియంటో ఆ భాషని మీరు యూజ్ చేసుకొని చదువుకోండి ఫస్ట్. ఇక్కడ మనకి తెలుగు కన్వీనియంట్ కాబట్టి నేను తెలుగులో చదివి మీకు వినిపిస్తా చూడండి. డియర్ పార్ట్నర్, మీరు పార్ట్నర్గా వస్తున్నటువంటి మీకు ధన్యవాదాలు. సెల్ఫ్ పికప్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో అది దయచేసి మీరు గమనించండి. ఆ ఆప్షన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మీరు ఏదైతే ప్రోడక్ట్ బుక్ చేసుకున్నారో ఆ ప్రోడక్ట్ అనేది మీరే స్వయంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి మన యొక్క యూనిమార్ట్ లేదా ఫ్రాంచైజ్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు ఎంపిక చేసుకున్నటువంటి ఆ ప్రోడక్ట్ ని మీరు తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి, తీసుకొని రావాల్సి పడుతుంది. కాబట్టి దగ్గరలో ఫ్రాంచైజ్ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే దయచేసి ఇది సెలెక్ట్ చేసుకోవద్దు అనేది దీని యొక్క క్లుప్తమైనటువంటి సారాంశం. ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు. సెల్ఫ్ పికప్ అంటే నా దగ్గరలో కొరియర్ ఏమీ లేదనుకో, కొరియర్ అంటున్నాను, ఫ్రాంచైజ్ ఏమీ లేదు కాబట్టి నాకు సెల్ఫ్ పికప్ లేదు. సెల్ఫ్ పికప్ చేసుకోవటం ద్వారా మీకు కంపెనీ దగ్గర నుంచి ప్రోడక్ట్ అయితే కొరియర్ లో పంపించబడదు, మీ దగ్గరలో ఉన్నటువంటి ఫ్రాంచైజ్కి వెళ్ళి తీసుకోవాలి. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది కొరియర్. అదే మీకు దగ్గరలో ఫ్రాంచైజ్ ఉంటే సెల్ఫ్ పికప్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీడ్ టు పే, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సర్రమని పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. ఆఫర్స్ అండ్ కూపన్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ కొత్త ఆప్షన్ చూసుకోవచ్చు. సేవ్ అప్ టు 1.5% ఆన్ NEU కార్డ్ అంట. అప్లై పైన క్లిక్ చేసాం అనుకోండి, మన కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కార్డ్ NEU కార్డ్ అంటే అది మన దగ్గర లేదు, మనకి ఎందుకు వచ్చింది వాళ్ళు. ఇప్పుడు మరలా పేమెంట్ గేట్వే నుంచి బయటికి వెళ్ళిపోద్ది. చూడండి, ఇన్ని తలపోట్లు ఉంటాయి అనమాట. మరలా కార్డ్ పైన క్లిక్ చేయాలి, మరలా ప్రొసీడ్ టు పే చేద్దాం. రాంగ్ సెలెక్ట్ చేసుకోవద్దు అనేది నా ఇంటెన్షన్. ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను, అందుకే. ఆన్లైన్ పేమెంట్, కొరియర్, తర్వాత ప్రొసీడ్ టు పే. పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ EMI ఆప్షన్ కూడా ఉంది. EMI ఆప్షన్స్ ఇవి మనకు ఉంటే, అంటే మనకి క్రెడిట్ కార్డు ఉంటే EMI ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కావాలా, వ్యాలెట్స్ అంటే మన ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఇవన్నీ ఉంటాయండి. నెక్స్ట్ కార్డు, మన యొక్క డెబిట్ కార్డులు. ఈ పే బై UPI ID ఆర్ QR, ఏదైనా QR కోడ్ ద్వారా పే చేయాలన్నా అలాగా మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన ఉన్నాయి కదా పే బై UPI అన్ని, మనకి ఇక్కడ ఏ అయితే కనపడుతున్నాయో ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయండి. UPI ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ కూడా ఉంది పైన. నేను ఫోన్ పే ద్వారా కాబట్టి ఫోన్ పే క్లిక్ చేసాం అనుకోండి, ఈ విధంగా ఫోన్ పేలోకి రీడైరెక్ట్ అయిపోతుందండి. రీడైరెక్ట్ అయిపోయిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పే పైన క్లిక్ చేసిన తర్వాత సమ్ నెట్వర్క్ ఎర్రర్ ఉంది, మరలా పే పైన క్లిక్ చేసిన తర్వాత డిస్మిస్ వస్తుంది. 24 hours నాకు బ్యాంకింగ్ ఏదో మెయింటెనెన్స్ ఉందంట. చూడండి, బ్యాంకింగ్ మెయింటెనెన్స్ 24 hours కు నాకు ఏదో ప్రాబ్లం ఉంది నా అకౌంట్లో. సరే, ఇక్కడ చెప్తున్నాను జాగ్రత్తగా, నేను పే చేయను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ పే పైన క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్ పేకి రీడైరెక్ట్ అయిన తర్వాత అక్కడ పేమెంట్ కంప్లీట్ అయిపోద్ది. అంటే మన యొక్క ఫోన్ పేలో టిక్ మార్క్ వస్తుంది, టింగ్ టింగ్ అని. ఆ టిక్ మార్క్ వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారు అంటే, రీసెంట్ గా కూడా 2-3 ఇలాగే ప్రాబ్లం ఫేస్ చేశారు. అది మరలా కంపెనీకి పేమెంట్ స్లిప్ పంపించి ఇలా చేయవలసి వచ్చింది. ఎప్పుడైనా సరే మన ఫోన్ పేలో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత టింగ్ టింగ్ అని వచ్చిన తర్వాత మనం ఏమి చేయి, గవాలని ఫోన్ మీదకి తీసుకెళ్ళొద్దు. సైలెంట్ గా చూస్తా కూర్చోండి. నువ్వు ఎక్కడి దాకా వెళ్తావో నేను చూస్తా అన్నట్లు చూస్తూ కూర్చోండి. అది ఎప్పుడైతే టిక్ మార్క్ వచ్చి టింగ్ టింగ్ అయిపోయిన తర్వాత 1 సెకండ్స్ 2 సెకండ్స్ తర్వాత మరలా అది ఫోన్ పే నుంచి మన వెబ్సైట్ లోకి గుడింగ్ అని బయటకు వచ్చేస్తుందండి. ఈ రకంగా మన వెబ్సైట్ లోకి వచ్చి ఇందాక మన పేమెంట్ ఎలాగైతే ఆర్డర్ ఫెయిల్డ్ అని వచ్చిందో
చూడండి, ఇందాక నేను బ్యాక్ వచ్చాను కాబట్టి ఆర్డర్ ఫెయిల్డ్ అని ఇలా కనపడుతుంది కదా. ఈ ప్లేస్ లో ఫోన్ పేలో పేమెంట్ అయిపోయి మనం వెయిట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ లో మెసేజ్ ఎలా వస్తుంది తెలుసా? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. మీ యొక్క ఆర్డర్ కి ధన్యవాదాలు, మీ యొక్క ఆర్డర్ కి ధన్యవాదాలు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఇది, ఈ మొత్తం అంతా లిస్ట్ వచ్చేస్తుంది. ఇలాగా ఒక పాపప్ వస్తుంది, ఇలా మెసేజ్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఫోన్ పేలో టిక్ మార్క్ రావడంతో గబాల్లో బ్యాక్ వచ్చేస్తున్నాం, మరలా దాన్ని మినిమైజ్ చేసుకొని రీఫ్రెష్ చేసుకోవటం, ఇంకోటి వెబ్సైట్ లోకి వచ్చేస్తున్నాం. అలా ఏమీ టచ్ చేయొద్దండి. ఇది మన కో పార్ట్నర్స్ అందరికీ తెలియజేయాల్సినటువంటి విషయం. అలా ఎప్పుడైతే ఫోన్ పేలో పేమెంట్ అయిపోవడంతో మనం బ్యాక్ వచ్చేస్తాం, వెంటనే మనం స్వయంగా ఆటోమేటిక్ గా కాకుండా స్వయంగా బ్యాక్ వచ్చేసాం అనుకోండి, మీ ఆర్డర్ అనేది సక్సెస్ అవ్వదు. గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. కాబట్టి స్వయంగా బ్యాక్ కి రావద్దు. ఇలా పేమెంట్ అయిపోతుంది, ప్రొడక్ట్ అనేది అయిపోతుంది, మనం ప్రొడక్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ప్రొడక్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత అబౌట్ అస్ అంటే కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం, కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మరొక ఆప్షన్ లోకి వెళ్దాం. కాంటాక్ట్ అస్ అంటే కంపెనీ యొక్క కస్టమర్ సపోర్ట్. ఇవన్నీ మాకు తెలుసులే అనుకోవద్దండి, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మరలా చెప్తున్నా. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కస్టమర్ సపోర్ట్ కావచ్చు. మనం ఏదైనా క్వారీ ఉంటే ఇక్కడ నుంచి మన యొక్క నేమ్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏంటి, జనరల్ క్వైరీనా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మన యొక్క మెసేజ్ టైప్ చేసి సెండ్ మెసేజ్ చేస్తే కంపెనీకి మెసేజ్ వెళ్ళిపోతుంది. లేదా డైరెక్ట్ గా కస్టమర్ సపోర్ట్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ మాత్రమే చేయాలండి. లైవ్ చాట్ చూడండి, సే సంథింగ్ టు స్టార్ట్ ఏ లైవ్ చాట్ ద్వారా మాత్రమే చేయాలి. ఎందుకంటే కాల్స్ చేసి విసిగించకూడదు. చూడండి, ఇప్పుడు మనం ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాం అనుకోండి, మనకి ఒక 10 మంది మెసేజ్ చేశారు, అది ఎమర్జెన్సీ ఉండి, ఆ మెసేజ్ మనం చూడలేం కదా, ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాం. కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా చాటింగ్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ 3 లైన్స్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం మెయిన్ గా చూడవలసినటువంటి ఆప్షన్స్ బిజినెస్, వ్యాలెట్, ఈ రెండు అండి. ఇప్పుడు బిజినెస్ పైన డౌన్ యారో మార్క్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ డాష్ బోర్డు, కేవైసీ, టీమ్ జనరేషన్, మై డైరెక్ట్ రిఫరల్స్, మై అచీవ్మెంట్స్, ఈ ఆప్షన్స్ కనపడతాయి. ఈ ఆప్షన్స్ ప్రతిసారి ఇక్కడికి వచ్చి బిజినెస్ పైన క్లిక్ చేసి కేవైసీ కావాలంటే కేవైసీ, టీమ్ జనరేషన్ కావాలంటే టీమ్ జనరేషన్ లోకి ఇలా రావాల్సినటువంటి పని లేదండి. అలా కాకుండా మొత్తం అన్ని ఆప్షన్స్ ఒకే చోట మరలా ఇక్కడ డాష్ బోర్డు పైన క్లిక్ చేసాం అనుకోండి, బిజినెస్ లో చూడండి, కేవైసీ ఇన్ఫర్మేషన్, డైరెక్ట్ రిఫరల్, టీమ్ జనరేషన్, మై అచీవ్మెంట్స్ మొత్తం అన్ని ఇక్కడే కనిపిస్తుంటాయి. ఆ తర్వాత ప్రొడక్ట్ కొన్న తర్వాత మనం కాపీ రిఫరల్ కాపీ చేసుకుని అయినా సరే మనకి సంబంధించినటువంటి గ్రూప్స్ లో షేర్ చేసుకోవచ్చు. లేదా షేర్ రిఫరల్ లింక్, సపోజ్ షేర్ రిఫరల్ లింక్ పైన క్లిక్ చేసా అనుకోండి, నేను వాట్సాప్ లో సెండ్ చేయాలి అంటే ఈ విధంగా మన యొక్క లింక్ ని సెండ్ చేయొచ్చు అనమాట. అర్థమైంది కదా? ఇలా లింక్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ రిఫరల్ లింక్ ఇవన్నీ చూసుకోవచ్చు. వ్యాలెట్ బ్యాలెన్స్, ఇక్కడ దాని కింద కాపీ రిఫరల్ లింక్ అంటే పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇవన్నీ ఆప్షన్ నుంచి మనం పైకి ఇలా స్క్రీన్ ని నెట్టేసిన తర్వాత కాపీ రిఫరల్ షేర్ లింక్ కింద నేను ఇందాక చెప్పాను కదండి, ప్రొడక్ట్ అనేది ఆన్లైన్ పేమెంట్ అంటే డైరెక్ట్ గా మనం వ్యాలెట్ కి యాడ్ చేసే పని లేకుండా చేయొచ్చు, లేదా వ్యాలెట్ కూడా యాడ్ చేయొచ్చు అండి. అలాంటి ఆప్షన్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి, వ్యాలెట్ బ్యాలెన్స్ లో ఆ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మరలా మనం ఇందాక చూపించాను కదా వ్యాలెట్ ఆప్షన్, చూడండి ఇక్కడ ఉన్నటువంటి వ్యాలెట్ ఆప్షన్ లో ఏదైతే పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి వ్యాలెట్ ఆప్షన్ ఉంది కదా, యాడ్ మనీ ట్రాన్స్ఫర్, మై ఎర్నింగ్, ఈ ఆప్షన్స్ అన్ని మరలా డాష్ బోర్డ్ నుంచి బయటకు వచ్చి ఈ వ్యాలెట్ పైన క్లిక్ చేసి ఇవన్నీ చేసే పని లేకుండా కూడా మనం రావచ్చు. ఎలాగయ్యా అంటే సపోజ్ డాష్ బోర్డ్ లోకి వచ్చేస్తాం, మరలా ఇక్కడ చూడండి పైన నేను చెప్పాను కదా వ్యాలెట్ బ్యాలెన్స్, ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ దగ్గర ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వ్యాలెట్ ఆప్షన్ లో ఏదైతే ఉన్నాయో యాడ్ మనీ ట్రాన్స్ఫర్, పే అవుట్, రీడీమ్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఇక్కడే చూడొచ్చండి. అంటే మనకి వర్క్ మొత్తం ఎక్కడి నుంచి చూడొచ్చు, బిజినెస్ లో ఉన్నటువంటి డాష్ బోర్డు పైన క్లిక్ చేస్తే మనం అన్ని ఆప్షన్స్ లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అట్ ఏ టైం. చూడండి ఇలాగా
సపోజ్ కేవైసీ ఇక్కడ బిజినెస్ లో క్లిక్ చేసాం, డాష్ బోర్డ్ లో ఉన్న కేవైసీ వెరిఫికేషన్, కేవైసీ చేసుకోవచ్చు. తర్వాత మై డైరెక్ట్ రిఫరల్, మన డైరెక్ట్ రిఫరల్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చూసుకోవచ్చు. తర్వాత టీమ్ జనరేషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఎంతమంది ఫస్ట్ లెవెల్ ఉన్నారు, ఎంతమంది సెకండ్ లెవెల్ ఉన్నారు, ఇవన్నీ చూసుకోవచ్చు. తర్వాత ఫస్ట్ లెవెల్లో వ్యూ పైన క్లిక్ చేసాం అనుకోండి, ఫస్ట్ లెవెల్లో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరు, ఒకవేళ వాళ్ళ కింద ఎవరైనా యాక్టివ్ ఇన్యాక్టివ్ ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఎంతమంది యాక్టివ్ ఉన్నారు, ఎంతమంది ఇన్యాక్టివ్ ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్యాక్టివ్ లో 0 కనపడుతున్నాయి కదా, అవన్నీ వర్క్ జరుగుతుందండి, ఈ రోజు మొత్తం కనబడిపోతాయి. ఇక నెక్స్ట్ మై అచీవ్మెంట్స్ అంటే మనం ఏ ర్యాంకుల్లో ఉన్నా ఇవన్నీ కూడా మై అచీవ్మెంట్స్ లో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది కూడా యాక్టివ్ లో లేదు. మై అచీవ్మెంట్స్ అనేది తర్వాత రూపాంతరం చెందుతుంది. ఎలాగైతే గొంగల పురుగు నుంచి సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతుందో ఇక్కడ ఉన్నటువంటి ర్యాంకులన్నీ కూడా క్లియర్ కట్ గా కనపడతాయి అనమాట. నెక్స్ట్ వేరే మోడల్లో బ్రాంజ్ ర్యాంక్ అయితే టీ షర్ట్ కూడా కనపడుతుంది. ఆ టీ షర్ట్ పైన క్లిక్ చేసి మన సైజు, మన యొక్క అడ్రస్ అవన్నీ ఇచ్చేసి టీ షర్ట్ ని మనం ఇంటికి తెప్పించుకునే ప్రయత్నం ఇక్కడ నుంచే చేయొచ్చు. కస్టమర్ సపోర్ట్ కి మెసేజ్ పెట్టి నా అడ్రస్ ఇది ఇలాగ లేకుండా. ఓకే, ఇక నెక్స్ట్ మరొక విషయం, టీమ్ జనరేషన్ లో మనకి ఫస్ట్ లెవెల్లో బ్రాంజ్ ఎంతమంది ఉన్నారు, సెకండ్ లెవెల్లో బ్రాంజ్ ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలి అంటే ఏ ర్యాంక్ అయినా సరే ఫస్ట్ లెవెల్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ తర్వాత సెలెక్ట్ ర్యాంక్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి బ్రాంజ్ అని చూసి సెర్చ్ కొట్టామనుకోండి, మన లెవెల్లో బ్రాంజ్ ఎంతమంది ఉన్నారు మన ఫస్ట్ లెవెల్ అనేది మొత్తం ఇక్కడ కనపడిపోతుంది. వీళ్ళందరూ మంత్లీ ఎస్వి కంప్లీట్ చేశారా లేదా అని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళకి కాల్ చేసి ఎవరైతే కంప్లీట్ చేయలేదో వీళ్ళు మంత్లీ రీపర్చేజ్ చేసుకోండి అని చెప్పొచ్చు. ఇవి దీని యొక్క ఆప్షన్స్ అన్ని. ఇక నెక్స్ట్ మనం వ్యాలెట్ లోకి వెళ్ళిపోదాం. ఈ వ్యాలెట్ లోకి వెళ్ళాలంటే పైన 3 లైన్స్ క్లిక్ చేయక్కర్లేదు, ఇక్కడ డాష్ బోర్డ్ పైన క్లిక్ చేయండి, మరలా ప్లస్ ఆప్షన్ లోకి వచ్చేయండి. ఇక్కడ వ్యాలెట్ లో చూడండి మనీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసాం అనుకోండి, అంటే మన యొక్క వ్యాలెట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ ని P2P చేసుకోవాలి. P2P అలా P2P చేయటం ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండి. చూడండి వాళ్ళ యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ నేమ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మరలా కన్ఫర్మ్ యూజర్ ఐడి దగ్గర వాళ్ళ యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఎంత అమౌంట్ P2P చేయాలో అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ మనీ క్లిక్ చేసి, ఈ యాప్ లో అయితే మనకి 4 డిజిట్ పిన్ ఉంటుంది, సెక్యూరిటీ పిన్, అది ఎంటర్ చేయాలి. ఇది వెబ్సైట్ లో అయితే నో ప్రాబ్లం, సెండ్ మనీ క్లిక్ చేయడం తోటే ఫడంగ్ మనీ వెళ్ళిపోద్ది. ఇలా మనం మన యొక్క వ్యాలెట్ బ్యాలెన్స్ ను కూడా మనం P2P చేసి మన టీమ్ కి డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు అనమాట. నెక్స్ట్ మై పే అవుట్ అంటే మనం ఇప్పటి వరకు ఏమేమి పే అవుట్లు తీసుకున్నాం ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ రీడీమ్ ట్రాన్సాక్షన్ అంటే మనం బ్యాంక్ కి విత్డ్రాల్ పెట్టినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడే ఈ రీడీమ్ ట్రాన్సాక్షన్ దగ్గర మనం మరలా బ్యాంక్ కి ఏదైనా వ్యాలెట్ బ్యాలెన్స్ ఉంటే ఆ వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా విత్డ్రాల్ పెట్టుకునే ఆప్షన్ అనేది మరికొన్ని గంటల్లో రాబోతుంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ అంటే మనకి ఏమేమి ట్రాన్సాక్షన్ చేసాము, ఏమేమి యాడ్ చేయడానికి ట్రై చేసాము, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. మరలా మనం ఒకసారి డాష్ బోర్డ్ లోకి వెళ్దాం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. టీమ్ జనరేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం కనపడుతుంది, టోటల్ ఎస్వి కనపడుతుంది కదా. మనం ర్యాంక్ అచీవ్ అవ్వాలి అంటే టోటల్ ఎస్వి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఇన్కమ్ లో మీకు చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎస్వి ఏదైతే ర్యాంకుల ఎస్వి ఉందో ఈ ర్యాంకుల ఎస్వి అనేది ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ కంపెనీ చెప్పిందండి, మినిమం రీపర్చేజ్ వాల్యూ వచ్చేసరికి 200 రూపీస్ ఎవ్రీ మంత్ మనం 200 ఎస్వి మనం ఎవ్రీ మంత్ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసిన వాళ్ళకి పెండింగ్ ఎంత ఉంది ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అన్నమాట. పెండింగ్ లో కనపడతాయి. ఇక్కడ వ్యాలెట్ లో మై ఎర్నింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మై ఎర్నింగ్ లో చూసుకోవచ్చు అండి. టోటల్ పే అవుట్ కనపడుతుంది, టుడే పే అవుట్ కనపడుతుంది, టుడే ఎస్వి కనపడుతుంది. ఇక్కడ మనకి ఏదైనా రీపర్చేజ్ జరిగినాయి అనుకోండి, రీపర్చేజ్ వచ్చేసరికి పెండింగ్ చూపిస్తుంది. ఆ పెండింగ్ అనేది మంత్లీ చూపిస్తుంది. పెండింగ్ ఎస్వి చూపిస్తుంది, పెండింగ్ ఇన్కమ్ చూపిస్తుంది. పెండింగ్ ఇన్కమ్ వచ్చేసరికి రీపర్చేజ్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ పెండింగ్ లో చూపిస్తుంది. పెండింగ్ ఎస్వి వచ్చేసరికి రీపర్చేజ్ చేసినటువంటి ఎస్వి ఏదైతే మన లెవెల్స్ లో ఉందో అది పెండింగ్ ఎస్వి లో చూపిస్తుంది. అది ఇంకా రావాల్సి ఉన్న ఆప్షన్స్ అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇలా పెండింగ్ ఎస్వి కావచ్చు, పెండింగ్ ఇన్కమ్ కావచ్చు,
ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మన యొక్క సెల్ఫ్ రీపర్చేజ్ ఇన్కమ్ మంత్ ఎండింగ్ లో క్లియర్ చేసుకుంటామో, రీపర్చేజ్ ఎస్వి మన యొక్క సెల్ఫ్ ఎస్వి ఎప్పుడైతే టార్గెట్ కంప్లీట్ చేసుకుంటామో అది మొత్తం అంతా కూడా మన మంత్లీ ఎండింగ్ లో, మన మంత్ ఎండింగ్ తర్వాత క్లోజింగ్ లో, అంటే మంత్ క్లోజింగ్ లో మనకి ఆ ఎస్వి కావచ్చు లేదా ఎర్నింగ్ కావచ్చు యాడ్ అయిపోతుంది. ఈ ఎస్వి ఎర్నింగ్ యాడ్ అయిపోతుంది. లేదు అనుకోండి, ఎవరన్నా అలా సెల్ఫ్ గా 200 ఎస్వి మెయింటైన్ చేయలేదు అనుకోండి, ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఇది ఇప్పుడు చెప్పినటువంటి కండిషన్ కాదండి, ఇది ఫస్ట్ నుంచి మనకి కంపెనీ చెప్పింది. మనం చెప్తూనే ఉన్నాం, కంపల్సరీ మనం ఇన్కమ్ తీసుకోవాలన్నా, మనం ఏది జరగాలన్నా 200 ఎస్వి మెయింటైన్ చేయాలి. రీపర్చేజ్ ద్వారా వచ్చేదే అండి. అదే ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది చూడండి, బిజినెస్ లో మై డైరెక్ట్ లో కావచ్చు కంప్లీటెడ్ అని కనపడుతుంది. టీమ్ జనరేషన్ లో, సారీ మై ఎర్నింగ్ లో, సారీ ఫ్రెండ్స్, మై ఎర్నింగ్ లో కంప్లీటెడ్ అని కనపడుతుంది చూడండి. ఈ కంప్లీటెడ్ అన్ని కూడా డైరెక్ట్ గా కొత్త మెంబర్స్ జాయిన్ అయినాయి అనమాట. డైరెక్ట్ గా కావచ్చు, టీమ్ లో కావచ్చు, కొత్త మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ ఇన్కమ్ కి వచ్చేసి అలాంటి కండిషన్ లేదు. బట్ ఆల్రెడీ జాయిన్ అయినటువంటి మెంబర్ ప్రతి నెల కొనుక్కునేటటువంటి ఆదాయం రావాలి అంటే మాత్రం మనం 200 ఎస్వి ఎవ్రీ మంత్ మెయింటైన్ చేయాలి. అదొక పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి ఏదైతే ప్రొడక్ట్స్ యాడ్ చేస్తామో ఈ విష్ లిస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ లవ్ సింబల్ ఉంది కదా ప్రొడక్ట్ పైన, ఈ లవ్ సింబల్ పైన క్లిక్ చేస్తే ప్రొడక్ట్ ఆల్రెడీ ఇన్ విష్ లిస్ట్ అంట. లేని చూపిస్తా చూడండి, ఇది లేదు. డిటాక్సియాను హ్యాపీ ఉమెన్ కేర్ చూడండి, ప్రొడక్ట్ యాడెడ్ ఇన్ విష్ లిస్ట్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఈ విష్ లిస్ట్ ఎక్కడ ఉంది? మనం కొనాలి అంటే ఎవ్రీ మంత్ ప్రోడక్ట్ అన్ని ఎత్తుక్కునే పని లేకుండా ఇక్కడ మనిషి సింబల్ ఉంది కదా, న్యూట్రౌషధి ఆ బ్రాండ్ పక్కన, దానిపైన క్లిక్ చేస్తే విష్ లిస్ట్, మై విష్ లిస్ట్, దానిపైన క్లిక్ చేస్తే ఏమేమి మనకి విల్లింగ్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి నెల కొనుక్కోవచ్చు. సూపర్ బెర్రీ, డిటాక్స్ టీ, హ్యాపీ ఉమెన్, ఈ మనం ప్రతి నెల పర్చేజ్ చేయాలనుకోండి మనం ప్రొడక్ట్ లోకి ఎత్తుక్కునే పని లేకుండా కూడా ఇలా చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మై అకౌంట్ అంటే మన యొక్క అకౌంట్ డీటెయిల్స్ కనపడతాయి. అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ కాదండి, మన పేరేంటి, మన మెయిల్ ఐడి ఇవన్నీ కనపడుతుంది. ఆర్డర్ హిస్టరీ, మనం ఏమేమి ఆర్డర్ చేసాం ఇవన్నీ ఆర్డర్ హిస్టరీలో చూసుకోవచ్చు. డెలివర్డ్ అయితేనేమో ఆల్రెడీ డెలివర్డ్ అని చూపిస్తాయి. ఒకవేళ డెలివర్డ్ కాకపోతే మన యొక్క ట్రాక్ అని ఉంటుంది, ట్రాక్ ఆర్డర్ అని వస్తుంది. ఆ ట్రాక్ పైన క్లిక్ చేయొచ్చు. మనం ఇన్వాయిస్ డౌన్లోడ్ చేసుకుంటే ఇన్వాయిస్ పైన క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఆర్డర్ పెట్టాం అనే ఇన్వాయిస్ కూడా చూడండి పీడిఎఫ్ రూపంలో మనకి వచ్చేస్తుంది. నేను వద్దు, అది ఇప్పుడు అందరికీ తెలిసిందే. లాగౌట్ అంటే లాగౌట్ అనమాట. ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే.